హాయ్ అండి అందరికీ. టమాటా మిల్ మేకర్ కర్రీ. ఫస్ట్ నీళ్ళు ఇట్లా పెట్టేసుకొని మిల్ మేకర్ ఇవి వేడయ్యాక మిల్ మేకర్ అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మిల్ మేకర్ను ఇట్లా కొంత 2 గ్లాసులు తీసుకున్నాను నేను. ఇవి ఇట్లా వేడి నీళ్ళలో వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మసిలినాయి కదా, మిల్ మేకర్ని అందులో వేసేసుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, మెత్తగా మొత్తం స్మాష్ అయిపోతాయి. ఎక్కువసేపు ఉడకబెడితే ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మిల్ మేకర్ ఉడికింది కదా, దీన్ని జాలీలో వేసుకుని వాటర్ పోయేదాకా ఉంచాలి. తర్వాత కర్రీ చేసుకోవాలి. ఒక గిన్నెలో మిరప్పొడి, పసుపు, ఒక బాణలి తీసుకున్నాం కదా కర్రీ కొరకు, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. వేడయ్యాక ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మసాలా అన్నమాట. ఉడకబెట్టిన మిల్ మేకర్ని ఇందులో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొంచెం ఉప్పు లైట్గా. ఈ ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, ఇప్పుడు ఇందాక అన్నేసాం కదా, అందులో కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి, మొత్తం పట్టేట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటాయి అనేసి ఇట్లా ముక్కలకు మొత్తం అంటుకుంటుంది అనేసి ఇలా చేసాము. బాండీలో ఆయిల్ పెట్టాం కదా, ఈ మిల్ మేకర్ని అందులో వేసేసి మొత్తం గోలించుకోవాలి. ముక్కలన్నీ గోలించుకోవాలి. ఇలా కాసేపు వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. కొంచెం గోలాక మళ్ళీ ప్రాసెస్ చెప్తాను. ఇలా మంచిగా నూనెలో గోలనివ్వాలి. కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. మంచిగా గ్రేవీ బాగుంటుంది, అందుకని మిక్సీ పట్టుకుంటున్నాము. మళ్ళీ కర్రీ చేసుకుంటాం వేరే, కానీ అది గ్రేవీ బట్టి అందులో వేస్తే మంచిగా బాగుంటుంది అనేసి. కొంచెం ధనియాల పొడి, సరిపడ కారం, కొంచెం ఉప్పు. ఇలా వేగింది కదా, ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. బాణలి పెట్టినా కదా, పోపు గింజలు, నూనె వేసి పోపు గింజలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం మిక్సీ పట్టుకుంటున్నాము. ఇలా గ్రేవీ రెడీ అయింది. గ్రేవీ ఉందనుకో మంచి కర్రీ బాగా అవుతుంది. ఉల్లిగడ్డలు వేసి వేగనివ్వాలి. ఎండుమిర్చి, పోపు గింజలు, ఉల్లిగడ్డ వేసి వేగనివ్వాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాము. కొద్దిగా పసుపు. ఇవన్నీ కొంచెం గోలనివ్వాలి. ఆ తర్వాత కర్రీ కొరకు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టాలి. ఇలా మూత పెట్టుకొని బాగుంది సేపు టమాటా ముక్కలు ఉడికినాక ఈ గ్రేవీ ఇవన్నీ వేసుకోవాలి. ఇలా వేగుతుంది కదా, ఇంకా కాస్త 15 సేపు ఉడకనివ్వాలి. ఉడికింది కదా, ఇప్పుడు గ్రేవీ వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టినాం కదా, ఆ గ్రేవీ అని వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. గ్రేవీలో వాటర్ వేసుకోవాలి. ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొన్ని నీళ్ళు వేసి ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. ఇది పచ్చివాసన అయ్యే వరకు ఉడకనివ్వాలి. దగ్గరికి కావాలి చిక్కగా. మిల్ మేకర్ కర్రీ ఇది చూపించలేకపోయినా ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఇవి ఉడికి ఇట్లా చిక్కగా అయిందనమాట. ఇట్లా చిక్కగా అయిన దగ్గరికి అయింది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నాము. ఆ తర్వాత మిల్ మేకర్ కర్రీ రెడీ. చూడండి ఎంత మంచిగా అయిందో టమాటా మిల్ మేకర్ కర్రీ. స్పైసీ యమ్మీ. వావ్, సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. టమాటా మిల్ మేకర్ కర్రీ, స్పైసీ టమాటా మిల్ మేకర్ కర్రీ రెడీ.